సరే మీరు ఇప్పుడు ఎంపీ అయ్యారు, మొత్తం 8 మంది గెలిచారు ఇక్కడ ఈ పార్టీ నుంచి ఇక్కడ. సో అందులో మీరు కూడా సీనియర్గా ఉన్నారు. సో కేంద్ర మంత్రి పదవులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా తెలంగాణకి? ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నదా? దాంట్లో కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజ్ అంటే దేశానికి కొరకు చాలా మేలు చేయవచ్చు. నా దగ్గర ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ నాకు నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ నేను దేశానికి కొరకు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. డిస్అడ్వాంటేజ్ అంటే ఒక కేంద్ర మంత్రి అయితే ఇంకా ఢిల్లీలోనే ఉండాలి, దేశం మొత్తం తిరగాలి, చేవెళ్ళలు ఉండవు. ఇప్పుడైతే చేవెళ్ళ కనీసం 7 నెలలను ఉంటా, కానీ అప్పుడు చేవెళ్ళలు మ్యాక్సిమం 1-2 నెలల కంటే ఎక్కువ ఉండలేము. సో ఛాన్స్ వస్తే అడుగుతారా నాకు కూడా ఇవ్వండి అని? నేను అడగానండి, అడగను, వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఓకే. అండ్ అడిగితే నేను అడిగినందుకు ఎవరు కూడా ఇయ్యారు, వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్తారు, పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. సో ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు రాష్ట్రానికి మంత్రులు? తప్పనిసరి 2 వస్తాయి. 2 వస్తాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ బీజేపీకి సింగిల్ మెజారిటీ లేదు కాబట్టి ఎన్డీఏ పక్షాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వకపోతే ఆయన ఊరుకోడు కదా, తప్పనిసరి ఇస్తారు. ఎన్సీ ఇక్కడ జేడీయూకి ఇవ్వకపోతే వాళ్ళు తప్పనిసరి ఇస్తారు. బ్రేక్ అవుతుందేమో కదా. ఏంది కాదు, తెలంగాణ లేరు కదా వేరే పార్ట్నర్స్, తెలంగాణ ఓన్లీ బీజేపీ ఉంది, మాకు ఎవరు పార్ట్నర్స్ లేరు ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి ఇద్దరికి ఇస్తారని అనుకుంటున్నాను. అంటే ఆయన కావచ్చు, బట్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోత ఇక్కడ పడుతుంది కదా అంటున్నా. మొత్తం నార్త్ ఇండియాలో పడుతుండవచ్చు, ఎందుకంటే బీజేపీ కూడా సౌత్ ఇండియా మీద ఫోకస్ చేస్తుంది. బీజేపీలో సౌత్ ఇండియాలో 200% ఇంకా ఎక్కువ ఓట్ షేర్ గెయిన్ అయింది. 300, దాదాపు 300%. మన 14% ఉంటే ఇప్పుడు ఇక్కడనే 35% అయింది ఓట్ షేర్. అయితే తమిళనాడు కూడా మోర్ దెన్ డబుల్ అయింది, కేరళలో డబుల్ అయింది, అంతటా డబుల్ అయింది. అయితే ఇక్కడ ఫోకస్ బాగుంటుంది సౌత్ ఇండియా. కానీ మీరు ఎంపీగా గెలిచినారు, కానీ ఏమైనా డిసాటిస్ఫాక్షన్ ఉందా? కేంద్రంలో బీజేపీకి 272 ఆ పైన రాలేదు, 400 అన్నారు, ఎన్డీఏకి 400 రాలేదు. సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ మళ్ళీ రాహుల్ గాంధీ వాళ్ళతో డిస్కషన్ జరుపుతూ ఉన్నారు అని ఏమన్నా ఇబ్బంది ఏమైనా అనిపిస్తున్నదా? నాకు కదండి, యావత్ భారతదేశంకు డిసప్పాయింట్మెంట్ ఉంది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ 272 దాటితే ఇంకా మంచిగా ఉంటుందని. అందుకే స్టాక్ మార్కెట్ అంటే ఒక ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే పెరుగుతుంది, వాళ్ళు వీక్ అయితే పడిపోతుంది. ఆయనతో పోయి మళ్ళీ ఈ కోలేషన్ పాలిటిక్స్ వస్తే దేశం నాశనం అయిపోతుంది. కానీ నాకు నమ్మకం ఉంది ఏంటంటే తక్కువ వచ్చినా కూడా ఇంకా పెరుగుతాయి. నితీష్ కుమార్ గారిని కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని, వేరే ఇతర పార్టీలు ఉన్నాయి, ఏక్నాథ్ షిండే కానీ ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళే కాక వేరే ఎన్నో 18-19 ఇండిపెండెన్స్ ఉండు. అదే కాక 2-3 అవుట్రల్ పార్టీస్ ఇక్కడ వచ్చి బాగా బలంగా సపోర్ట్ ఇస్తాయని నాకు అనుకుంటున్నా. ఇది చాలా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే నిన్ను ఎట్టి పరిస్థితిలో డీస్టేబిలైజ్ చేయాలని. ఇంకోటి చాలా సంతోషం ఏంటంటే ఈసారి ఫ్రీబీ పాలిటిక్స్ ఇవన్నీ దాని ప్రభావం తక్కువైంది, పైసల ప్రభావం తక్కువైంది ఎలక్షన్స్ అలా. అండ్ ఓ తీరొస్తే పవర్ ప్రభావం కూడా తక్కువైంది. ప్రజలు ఇప్పుడు ఏమంటారు, ఇది ఇప్పుడు అంటారా ఈవీఎంలు ట్యాంపర్ చేసిండ్రు, లేకుంటే పోలీస్ ఒత్తిడి ఓటు వేసుకున్నారు, అట్లానే ఉంటే మాకు 400 దాటుతుంటుంది. అయితే భారతదేశం మాత్రం ఇది ఒక ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రూల్ ఆఫ్ ద లా ఉన్నట్టు ప్రపంచం మొత్తం తెలిసింది. ఇప్పుడు అంటారా జార్జ్ సోరోస్ అంటారా, లేకుంటే ఆస్ట్రేలియన్ జర్మన్ గవర్నమెంట్, లేకుంటే స్వీడిష్ గవర్నమెంట్ అంటారా, ఏలెత్తదా ఓ తీరుగా అది మంచిదే. కానీ ఇది ఒకటే ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ డివిజివ్ రూల్ ఏదైతుందో మైనారిటీస్లను నెత్తిలా విషం నింపింది, ఇది బాధాకరంగా ఉన్నది.